యంగ్ జనరేషన్ టీం ఆధ్వర్యంలో మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ చేతుల మీదుగా ఆటోని ప్రారంభించారు. ఈ ఆటో ద్వారా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ కు తెలియజేశారు. తెనాలి పట్టణంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న యంగ్ జనరేషన్ టీం తమ సేవా కార్యక్రమాలను విస్తృతం చేసేందుకు నూతనంగా ఏర్పాటు చేసుకున్న ఆటోని మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు కటార్ హరీష్ మాట్లాడుతూ చదువుకుంటూనే సేవా కార్యక్రమాలు చేపడుతున్న యంగ్ జనరేషన్ టీంని అభినందించారు. ఇప్పటి వరకు 1300 సేవా కార్యక్రమాలు చేపట్టడం అంటే చాలా గొప్ప విషయమని ఆయన అన్నారు. నిరుపేద ప్రజలకు అతి తక్కువ ధరల్లో ఆటో ప్రయాణ సౌకర్యం కల్పించడంతో పాటు వివిధ సేవా కార్యక్రమాలకు ఆటోను వినియోగించడం జరుగుతుందని అధ్యక్షులు సాదిక్ ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో విజ్ఞాన్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ సయ్యద్, ఇర్షాన్, సాదిక్, నవీన్, శివ మరియు యంగ్ జనరేషన్ టీం సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషం. ఈరోజు మళ్ళా యంగ్ జనరేషన్ టీము మీ ముందుకు రావడం జరిగింది ఒక మంచి సేవా కార్యక్రమంతో. ఎందుకంటే ఇప్పుడు కుర్రోళ్ళు చదువుకుంటా కూడా ఇట్లా సేవా కార్యక్రమాలు చేయటం అనేది చాలా రేర్ అనమాట. దాదాపు ఇప్పుడు 1300 చిల్లర సేవా కార్యక్రమాలు ఇట్లాంటివి చేసుకుంటా వెళ్తున్నారంటే ఈ టీము చాలా అభినందించదగ్గ విషయం. ఎందుకంటే వీళ్ళు స్వయం ఉపాధి కల్పించాలనే ఒక మంచి ఆలోచనతో, అంటే సేవా కార్యక్రమాలు రకరకాలుగా చేస్తుంటారు. అన్నదానం అనేది, వస్త్రదానం ఇట్లా చేస్తుంటారు. వీళ్ళు ఏంటంటే ఒక ఉపాధి కల్పించాలి అనే ఒక ఆలోచనతో, ఇప్పుడు పల్లీల బండి అనుకోండి, ఒకళ్ళకి ఒక పల్లీల బండి కొని పెడితే వాళ్ళ జీవనం సాగిపోతుంటుంది. అట్లానే ఒక చిన్న కిరాణా దుకాణం పెట్టించి ఇట్లాంటి ఈ విధంగా చేసుకుంటూ వస్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు ఆటో ఒకటి స్పాన్సర్ చేశారు మన వెంకారెడ్డి అని, మన చిన్నరావూరు అతనికి. ఎందుకంటే కిరాయికి దోలుకుంటా కిరాయి కట్టలేక అతను ఇబ్బందులు పడుతూ ఉంటే మన యంగ్ జనరేషన్ దృష్టికి వస్తే వాళ్ళకి అతనికి ఈరోజు ఆటో ఒకటి కొనిచ్చి మన గౌరవ మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారి చేతుల మీదుగా ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. యంగ్ జనరేషన్ సంస్థ నుంచి అలానే అందరూ తెనాలి గుంటూరు మన మెంబర్స్ దగ్గర నుంచి సంతోషంగా మేమందరం కంగ్రాచులేట్ చేస్తూ ఉన్నాం. ఈ ఈవెంట్లో ఏంటంటే ఎంప్లాయ్మెంట్ మెయిన్గా చాలామందికి ఇవ్వాలి. ఎవరైతే రోజువారీ కూలీ చేయడానికి కూడా కష్టపడుతున్నారు, మనకి వాళ్ళకి కంప్లీట్గా ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి అని ఒక సదుద్దేశంతో సాదిక్ ముందుకు రావటం చాలా మంచి విషయం. అందరికీ నమస్కారం. ముందుగా తెనాలి పట్టణ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అలానే మా యంగ్ జనరేషన్ టీం చేస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగానే ఈరోజు స్వయం ఉపాధి కోసం తెనాలి పట్టణానికి చెందిన వెంకారెడ్డి గారికి మా యంగ్ జనరేషన్ తరపున ఒక ఆటో అందించడం జరిగింది. మరి ఇంతకుముందు గతంలో కూడా యంగ్ జనరేషన్ టీం తరపున స్వయం ఉపాధి కల్పిస్తూ ఎంతోమందికి ఉపాధి అనేది ఇస్తున్నాము. మరి రానున్న రోజుల్లో భవిష్యత్తులో కూడా ఇలానే మా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తాయని, అలానే ఈ కార్యక్రమానికి ముందు నుంచి యంగ్ జనరేషన్ టీంకి తెనాలిలో ప్రతి ఒక్క కార్యక్రమానికి ముందుండి సపోర్ట్ చేస్తున్న కటారి హరీష్ గారికి, అలానే మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారికి, మరి అలానే డాక్టర్ ఇర్షాన్ సయ్యద్ గారికి, ముగ్గురికి మా యంగ్ జనరేషన్ టీం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను.